ఈ అందరికీ నమస్కారం. ఈరోజు కథ చిట్టి తల్లి రెండో భాగం. రాజయ్య కూతురు ప్రవల్లిక చాలా తెలివైనది, చురుకైనది మరియు ఏకసంతాగ్రాహి. ప్రవల్లిక ఒక పేద పిల్లవాడికి రోజు భోజనం పెట్టేది. అతని పేరు బుజ్జి. ప్రవల్లికను అక్క అని పిలిచేవాడు. వాళ్ళ పిన్ని తెచ్చిన సంబంధం చేసుకోలేదని ప్రవల్లిక పైన ఈర్ష్య ఎక్కువయింది. రాజయ్య పొలానికి వెళ్ళి కట్టెలు కొట్టుకొని తీసుకొని వస్తున్నప్పుడు పాము కాటుకు గురి అయ్యి చనిపోయినాడు. అది ఆ ఊరి వాళ్ళు రాజయ్య పడి ఉండటం చూసి వెంటనే ప్రవల్లికకు చెప్పారు. ఎలాగోగలా రాజయ్య కార్యక్రమాలు పూర్తి చేశారు. కొన్ని రోజులకు ప్రవల్లికకు ఊరి నుండి గెంటేశారు. ప్రవల్లిక దిక్కులేనిదైంది. అప్పుడు ఆ పేద పిల్లవాడు చూసి, అక్కా, నీకు తోడు నేనుంటాను అన్నాడు. అలా ప్రవల్లిక, బుజ్జి ఇద్దరూ కలిసి అడవి మార్గం గుండా పక్క రాజ్యానికి వెళ్ళడానికి బయలుదేరారు. అలా పోతూ ఎండవేడికి తాళలేక ఒక చెట్టు నీడన విశ్రమించారు. రాజభటులు ఆ దారిన పోతూ వారిని చూశారు. రాజభటులు వారిని చూచి, ఎవరూ లేని ఈ అడవిలో ఎందుకు ఉన్నారో తెలుసుకోవాలని వారి వద్దకు వెళ్ళారు. అమ్మా, మీ ఇద్దరు ఎందుకు ఈ అడవిలో ఉన్నారు అన్నాడు రాజు. అప్పుడు వారు జరిగిన విషయాలు ఆ రాజుకు చెప్పారు. సరే, మహారాణికి ఒక చెలికత్తె కావాలి, మీరు ఉంటారా అని అడిగారు రాజు. దానికి వాళ్ళు ఒప్పుకొని వారి వెంట వెళ్ళారు. రచయిత జి. లక్ష్మీ కళ.